నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను పులస చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పులస చేపల పులుసు తినడం కోసం సంవత్సరం పాటు మా గోదావరిలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే దీని రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. నాకు తెలిసి మొన్న ఈ మధ్య జరిగిన పులస పాట అంటే కొనడానికి జరిగిన సందర్భంలో 17,000 దాకా కూడా ఈ పులస చేప కొన్నారు. ఈ చేప అంటే మా గోదావరికి చాలా ఇష్టం. మా గోదావరికి ఒక సామెత కూడా ఉంది. అదేంటంటే పుస్తులు అమ్మైనా సరే పులస చేప పులుసు తినాలని. ముందుగా చేపను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నను కూడా నీట్గా క్లీన్ చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు తగినంత, కారం 6-7 స్పూన్లు, పసుపు 2 స్పూన్లు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తరిగి పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు 10 పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మంచిది. పచ్చిమిర్చి, అలా కావాల్సిన దినుసులు జీలకర్ర స్పూను, గసగసాలు 2 స్పూన్లు, లవంగాలు 6-7, వెల్లుల్లి 8-10, దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు అన్నీ కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు 150 గ్రాములు చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి బాగా పట్టించి పక్కన పెట్టాలి. ఇదే విధంగా శనగ కూడా ఉప్పు, కారం, పసుపు పట్టించి కలుపుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టి అందులో 7-8 స్పూన్లు నూనె వేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న నిమిషానికి సొన కూడా వేసుకోవాలి. సొన వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా ఒకసారి గరిటెతో మొత్తం కూర అంతా సరి చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కూర ఉడకనివ్వాలి. కూరలో నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది, అంటే నూనె పైకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని దించేసుకోవాలి. ఈ పులస కూర అప్పటికప్పుడు తినడం కన్నా మరుసటి రోజు ఈ కూర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.